రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐజా, రాజోలి మండలాల్లో భారీ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. దీంతో చిన్నతాండ్రపాడు, మేడికొండ గ్రామాల్లో పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజోలి మండలంలో దాదాపు 800 ఎకరాల వరి పంట ధ్వంసమైంది. మేడికొండలో రైతు వేసిన 2 ఎకరాల్లో అరటి తోట నేల కొరిగింది. వడగండ్ల వానలు, భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నేల కూలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే అకాల వర్షాలు తమకు కన్నీళ్లు మిగిల్చాయన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. గాలివాన దుమారానికి చెట్లు నేల కొరిగాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మొదటి బైపాస్ రోడ్లోని రేకుల షెడ్డు ఎగిరి రోడ్డుపై పడింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. విద్యుత్ తీగలు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాంధీనగర్లోని ఓ ఇంట్లో గోడ కూలింది. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించారు. పొద్దంతా భారీ టెంపరేచర్లు నమోదు కాగా సాయంత్రం సిటీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు భారీగా ఎండలు కొట్టాయి. సిటీ మొత్తం మేఘావృతమైంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి, దూలపల్లి, బహదూర్పల్లి ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. గండి మైసమ్మ ప్రాంతంలోనూ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో వర్షం పడడంతో ఎండల నుంచి రిలీఫ్ పొందుతున్నారు పబ్లిక్. రోజులు బట్టి కూడా మనకి తెలంగాణలో ఇటువంటి వాతావరణం ఉంది. మనకి ద్రోణి ఒకటి పాస్ అవ్వడము, తెలంగాణకి మీదుగాను తెలంగాణ పక్క నుంచి ద్రోణి పాస్ అవ్వడం వల్ల మనకి ఈ తేమగాళ్ళు ప్రవేశిస్తున్నాయి. ఆల్రెడీ మన టెంపరేచర్లు 39 నుంచి 43 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. సో ఇటువంటి టెంపరేచర్లు ఉన్నప్పుడు ఎక్కడైతే మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ 1 గంట 2 గంటల సమయంలో ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటము, ఇట్లా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, జల్లులు పట్టము జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు రేపు కూడా మనం కొన్ని జిల్లాలకు అలర్ట్ పెట్టడం జరిగింది. ఇటు మన సిటీ ప్రాంతంలోనూ, అలాగే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఇటు మహబూబాబాదు, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో జల్లులు పడే అవకాశం ఉందని పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం మనకి రాడార్లో చూసినట్టయితే ఆల్రెడీ 1 గంట 2 గంటల నుంచి మనకి సిటీ ప్రాంతంలో ఆల్రెడీ రెయిన్ పడుతోంది. మనకి ఇటు మెడ్చల్, మల్కాజ్గిరిలో కొద్దిపాటి జల్లులుగా పడి తగ్గిపోయింది కూడాను. ప్రస్తుతం మనకి రంగారెడ్డి జిల్లా, వికారాబాదు, మహబూబ్ నగర్ ప్రాంతంలో మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉంది. అలాగే సిద్దిపేట ప్రాంతంలో కూడా థండర్స్టార్మ్ యాక్టివిటీ కొనసాగుతుంది. ఇవన్నీ కూడా ఓన్లీ మోడరేట్ రెయిన్స్ అండి. మోడరేట్ రెయిన్స్ అంటే మనకి 5 నుంచి 7 సెంటీమీటర్ల లోపే ఉంటాయి. 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, మ్యాక్సిమం 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లకు మించి రెయిన్ అయితే ఉండదు. అయితే ఇవి క్యూములోనింబస్ మేఘాల వల్ల ప్రత్యేకత ఏంటంటే మనకి ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులు, లైట్నింగ్, థండరు ఇవి కొంచెం భయపెట్టే అంశాలు. సో అంతకు మించి పెద్దగా రెయిన్ఫాల్ అయితే మనం గత వారం రోజులు బట్టి కూడా చూస్తున్నాము. క్యూములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడినప్పటికీ ఎక్కడా కూడా హెవీ రెయిన్ అంటే మనకి 7 సెంటీమీటర్లు దాటాలి. 7 సెంటీమీటర్లు దాటిన రెయిన్ ఇంతవరకు మనకి లేదు. ఓన్లీ రెయిన్ఫాల్ తక్కువే, కానీ ఈ ఈదురుగాలులో ఈ థండర్ బోల్ట్స్ వల్ల కొంత ప్రమాదం ఉంటుంది. క్యూములోనింబస్ మేఘాలు మనకి హీట్ ఎక్కువ ఉన్న దగ్గర బాగా హైట్ వరకు పెరిగిపోతాయి. ఇది చూసినట్టయితే మనకి క్లౌడ్ హైట్ని సూచిస్తుంది. ఈ క్లౌడ్ ఏంటంటే మనకి బియాండ్ ఫ్రీజింగ్ లెవెల్, మనకి ఫ్రీజింగ్ లెవెల్ వచ్చి 6 నుంచి 7 కిలోమీటర్ల ఎత్తులో సుమారు ఈ సీజన్లో మనకి ఫ్రీజింగ్ లెవెల్ ఉంటుంది. ఆ ఫ్రీజింగ్ లెవెల్ దాటి ఈ వేడి వల్ల ఈ తేమ బాగా పైకి నెట్టివేయబడినట్టయితే ఈ తేమ అంతా కూడా మనకి ఐస్ క్రిస్టల్స్గా, ఐస్ గడ్డలుగా మారి అది మళ్ళీ గ్రావిటీ వల్ల కింద పడటం జరుగుతుంది. సో కొన్ని ప్రాంతాల్లో మనకి హీట్ ఎక్కువ ఉన్న దగ్గర అక్కడక్కడ కొద్దిపాటి వడగళ్ల వాన కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది.
సిటీలో ప్రస్తుతం మనకి మెడ్చల్ మల్కాజ్గిరి అలాగే హైదరాబాద్ ప్రాంతంలో ఆల్రెడీ ఇటు మూవ్ అయిపోయింది. ప్రస్తుతం మనకి రంగారెడ్డి సికింద్రాబాద్ ప్రాంతంలోనూ అలాగే ఇటు వికారాబాద్ సైడ్కి ఒక క్లౌడ్ ప్యాచ్ ఉంది. ఇది కూడా ఒక గంటన్నరలో డిసిపేట్ అయిపోయే అవకాశం ఉంది. ఈ వర్షపాతం పెద్ద భారీగా ఏమి ఉండదు, 2 నుంచి 4-5 సెంటీమీటర్ల లోపే వర్షపాతం ఉంటుంది. అయితే ఈదురుగాలులు ఉంటాయి. ఈ క్యూములోనింబస్ క్లౌడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే క్లౌడ్ ఏర్పడినప్పుడు అలాగే వర్షం పడుతున్నప్పుడు కూడా ఈదురుగాలులు ఉంటాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం వడగళ్ళకు కూడా అంత పెద్దగా సిటీలో ఛాన్స్ లేదు. ఒక మాదిరి వర్షం మోడరేట్ రెయిన్ ఇంకొక గంటన్నర ఉండి తర్వాత మళ్ళీ ఇది నార్మల్ అయిపోయే పరిస్థితి.